పేటలోని హరిప్రియ కన్వెన్షన్ హాల్లో సంతానోతులపాడు నియోజకవర్గ సమీక్షా సమావేశం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్, రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్, గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంకొండ సాయిబాబా ముఖ్య అతిథులుగా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, సామాన్యులు ఇబ్బంది పడుతూ రోడ్లు వేయండి అంటే రోడ్లు వేయలేని ప్రభుత్వం ఎయిర్పోర్టులు కడతానని అనటం ఎంతవరకు సాధ్యమో అని ఆలోచించుకోవాలని, పరిశ్రమలు ఆహ్వానించి ఉపాధి కల్పించలేని ముఖ్యమంత్రి పల్లెకారుల జీవనాధారం కూడా లాగేసుకొని వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నాడని, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు పెంటియాల కోటి మరియు రాయపాటి అరుణ మరియు చేమకుర్తి మండల అధ్యక్షులు శివప్రసాద్, నాగులపులపాడు మండల అధ్యక్షులు భూపతి మురళి, మద్దిపాడు మండల జనసేన నాయకులు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కళ్యాణ్ గుండాల గారి వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇటీవల ఒంగోలు పట్టణ కమిటీలో పదవిలో వచ్చినటువంటి నాయకులు పరిచయం చేస్తున్నాం. ముందుగా బండి ప్రసాద్, చేమకుర్తి నాయకులు బండి ప్రసాద్, ముత్యాల సురేష్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి కందుకూరి వాసు, ఒంగోలు నగర ఉపాధ్యక్షులు కడియం కిషోర్ కుమార్, 38వ డివిజన్ అధ్యక్షులు ఆలా నారాయణ, 41వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసులు పవన్, చల్లా కృష్ణ, ఇప్పుడు పవన్ గారిని మొత్తంగా 2 నిమిషాలు మాట్లాడడానికి వచ్చాను. నుంచి 1000 రూపాయల ప్రభుత్వం జేబులో వేసుకునే పరిస్థితి. అందుకనే ఇది చిమ్మిక్కు ప్రభుత్వం, ఇది నియంత్రణ ప్రభుత్వం. డాక్టర్లు మాస్టర్ అడిగితే చంపేస్తారు. ఫేస్బుక్ లో కామెంట్లు పెట్టారు, రంగనాథరావు గారి మీద, సీనియర్ రచయితల మీద కేసులు పెడతాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, నేను మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది వాళ్ళ సమస్యలు చూసే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నా సైడ్ ఉండండి అన్న, ఇటు తిరుగున్నాం నా సైడ్ ఉండండి. బాబన్నా దండిస్తే వాళ్ళకి వేస్తారు. కుర్రోడ్ని నుంచో మన బాబన్నా. ఇప్పుడు మన ముఖ్య అతిథులు గజమాలతో సన్మానిస్తున్నాం. ఆ ఎంపీటీసీ గారిని ఇప్పుడు గజమాలలో మన ముఖ్య అతిథుల్ని సన్మానించడం జరుగుతుంది.
కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కులాలని ప్రాంతాలని రెచ్చగొట్టి ఒక పైచాచిగా అనుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఈ జిల్లాల పునర్విభజన ఏ అవగాహన నాయకుడికైనా అక్కలేదు. ఎందుకంటే ఇప్పుడు చేసేటటువంటి విభజన జిల్లాల పునర్విభజన కాదు. మన పక్క రాష్ట్రమైనటువంటి కౌన్సిలర్ ఎవరైతే లాగా చేసిన కార్పొరేటర్ మల్గా రమేష్ గారికి ఈ రోజు ప్రత్యేక మరియు విశిష్ట అతిథులు జగన్ మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే బోన్బోయి శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి పిలవగానే ఎలాంటి ఫలితము ఆశించకుండా కేవలం నాయకుల మీద ఉన్న ఇష్టంతో, పార్టీ మీద ఉన్న గౌరవంతో ఇంతమంది ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, కార్యకర్తలకి, వీర మహిళలందరికీ పేరు పైన ప్రతి ఒక్కరికి చేస్తున్నాం పార్టీ తరఫున. ఇవాళ మామూలుగా తక్కువ టైం ముగించేద్దాము, పెద్దలు నా వాళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళు అనుకున్నాను. కానీ బాబు సార్ టైం తీసుకోమా పర్లేదు అన్నారు. కాబట్టి అటు ప్రభుత్వానికి ఇటు మీకు కూడా బాగా వడ్డిస్తాను, తినడానికి సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం ఫామ్ చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో మొదటిది, నేను రాగానే ప్రతి జనవరిలో 1,00,000 ఉద్యోగాలతో క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, నిరుద్యోగం అనేది లేకుండా చేసి పారద్రోలుతానని హామీ ఇచ్చాడు. మాట తప్పను మనము తెప్పను అన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క క్యాలెండర్ కూడా ఇవ్వాలి. ఇచ్చిన క్యాలెండర్లో గుళ్ళో ప్రసాదం చదువుకున్న వాళ్ళెవ్వరూ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగంలో కూడా అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. ఇచ్చిన ఉద్యోగాలు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు. జీతం పెన్షన్ సార్ మాకంటే మీరు అసలు ఉద్యోగమే కాదు, మీరు వాలంటీర్ స్వచ్ఛంద సేవ అంటారు. లేదు మీకు స్వచ్ఛంద సేవ అయితే మా ఇష్టానికి ఏదో పని చేసుకుంటామంటే కాదు, ప్రభుత్వం గీసిన గీతల్లోనే ఉండాలి, మీరు ఇల్లు మేము చెప్పిన బానిసతో పనులు చేస్తూనే ఉండాలి, మనకి ఇచ్చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగాలకు వచ్చేటప్పటికి అది రెగ్యులరైజ్ ఇప్పటి వరకు చేయలేదు. గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం శాలరీలు ఇవ్వట్లేదు. మరి అట్లాంటప్పుడు అది గవర్నమెంట్ ఉద్యోగం ఎలా అవుతుంది? అవ్వదు కదా. అలాగే సరళమైన పాలసీ తీసుకొస్తారని చెప్పాడు. సరళమైన పాలసీ వస్తే పేదవాళ్ళు లబ్ధి పొందాలా, నష్టపోవాలా? లబ్ధి పొందాలి. కానీ గత గవర్నమెంట్ టైంలో ట్రాక్టర్ ఇసుక 1,100 కొనుక్కున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ టైం ఎంత కొంటున్నాం ఇసుక ట్రాక్టర్? ఎవరికైనా ఐడియా ఉందా? 10,000. అందులో మన వాలంటీర్ చేతివాడకు కొంత, సచివాలయ ఉద్యోగుల చేతివాడకు కొంత, స్థానికంగా ఉన్న నాయకుల చేతివాడకు కొంత ఫోను మిగిలింది గవర్నమెంట్ ఖజానాకి. అంటే ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీ వల్ల మనకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? మూడోది, మత్స్యకారులకి చేపలు అమ్మించే మత్స్యకారులతో ఆ చేపలు అవి తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలో చదివిస్తే అంత చదువు చదువుకొని జగన్ గారు గవర్నమెంట్ లో మేము చేస్తున్న ఉద్యోగం రోజు 130 రూపాయలు, 150 రూపాయలు వచ్చే వాలంటీర్ ఉద్యోగము, 400, 500 వచ్చే సచివాలయ ఉద్యోగం. ఇలాంటి ఉద్యోగాల కోసం ఆయన ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో మీ అందరికీ పెద్ద కొడుకు అని చెప్పాడు. పెద్ద కొడుకు మొత్తాన్ని బజార్లో నిల్చోబెట్టాడు. వాళ్ళమ్మ వచ్చి బయట కొడుకుని సారీ ఎవరన్నా దాన్ని తప్పుకుంటూ ఒప్పుకొని నేను బయట కొట్టుకున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నేను కాంట్రవర్సీ చేయకండి. బయట కొట్టుకొని నా కొడుకుని అన్యాయంగా కేసులు బనాయించి జైల్లో పెట్టారా అని ఎక్కి ఏడిస్తే ఆవిడ ఏడుపు నా మీద కళ్ళు అందరి పెట్టని ఉద్యోగ కార్యక్రమం అన్న ఇవ్వలేదండి సార్, మా ఏజ్ అయిపోతుంది, నాకు ఉద్యోగాలు కావాలి, నాకు పెళ్లిని కూడా ఒక ఉద్యోగాలు లేకపోవడం మూలంగా బజార్లో బలాత్గా తిరుగుతున్నాను బాధకు ఉద్యోగాలు చేస్తే ఆ కొడుకులందరినీ చేయకూడదు చెప్పి చూపించాడు జగన్. నమ్మి ఓటేసిన తల్లిదండ్రులందరికీ మంచి శాస్త్ర చేశాడు. అలాగే ప్రతి చోట ఒక జీవిత సమస్య కానివ్వండి, ఎన్నో సమస్య
ఈ సలహాదారులకు ప్రజా ఖజానా నుంచి జీతాలు, లక్షల్లో జీతాలు. అడిగే వాళ్ళు ఎవరో లేరు, అడిగిన వాళ్ళ మాట పట్టించుకోరు, రకరకాల కూతురు నొప్పుతారు. దేవాడలో ఉన్న సలహాదారంట ఆడ రాష్ట్రం దేశం మొత్తమే దరిద్రమైన పరిస్థితుల్లో ఉంటే ఆ గ్రూప్ అయితే వాళ్ళ రాష్ట్రాన్ని బాగు చేసిన వాళ్ళు మన రాష్ట్రాన్ని సలహాదారు అంటే మనం కూడా దేవాడాలు చేయమని ముందస్తుగానే హెచ్చరిక తీసుకొచ్చి అతని ద్వారా మన రాష్ట్రాన్ని ఆ పరిస్థితి తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రంలో మన ఉన్న సంవత్సరాలు దేవాడలో మన చుట్టుపక్కల పనిచేస్తున్నారు, డాట్ బిల్డింగ్, పెయింట్ వర్క్ ఎక్కడ చూసిన వాళ్ళే ఉన్నారు, మన రాష్ట్రం వాళ్ళు లేదు. అట్లాగే మనం కూడా వేరే రాష్ట్రాలకు వలసిపోయి రాష్ట్రాన్ని వదిలిపెట్టి మొత్తం జగనన్న ఏరుకోమని చెప్పేసి మన ఇల్లు వాళ్ళు పీకిపోయే పరిస్థితులు వస్తాయి మన ముందు. ఇంత దరిద్రం బాగా భరిస్తా ఉంటే మీరందరూ ఊరికే పవర్ సీఎం 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 అని వస్తున్నారు. కరెక్టే, బాగానే ఉంది. సీఎం అవ్వాలనే మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం, పని చేస్తున్నాం. ఎంతమంది మీ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు అలాగే పదవులు ఇచ్చిన వాళ్ళందరినీ మీ అమ్మాన్ని వదిలేసి మీ స్వార్థాన్ని వదిలేసి కేవలం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం పాటుపడుతూ మీ ఏరియాలో పదవులు ఇచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది చెప్పడం ముందు ఇక్కడ సీఎం అనేసి ఏ వాళ్ళు మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అట్లాంటి దరిద్ర నాయకత్వాన్ని భరిస్తున్న మనము పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిశీలించి ప్రత్యేకించి ఒక పదవులను అప్పచెప్పి పార్టీ స్క్రీన్లో తీసుకురండి, మన వాళ్ళందరినీ ఒక హార్ట్ తీసుకొచ్చి పనిచేయించండి అంటే మీకు నచ్చిన వాళ్ళు పదవులు లేదని చెప్పేసి ఇంకేలా సూచిస్తారా? మీకు నచ్చిన వాళ్ళు పదవులు వెళ్ళాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారా? మీ ఒక్కరికి నచ్చి సరిపోతుందా? పార్టీకి స్ట్రీమ్లైన్స్ ఏం లేవా? ఏ ప్రాక్టికల్ పార్టీలో పదవులు ఇస్తారు ఎవరికైనా ఐడియా ఉందా? అవేమీ లేకుండా కేవలం మాకు నచ్చిన వాళ్ళకి లేదు, లేదా మాకు ఇవ్వలేదు, మాకు వెనకాల సపోర్ట్ ఇవ్వట్లేదు, లేదా మమ్మల్ని ముందుకు చూపించట్లేదు, ఇలాంటివన్నీ పెట్టుకొని పార్టీలో ఓవర్లాగా మారి పార్టీకి నష్టం తీసుకురావచ్చు. ఎందుకంటే అంత దరిద్రం పాలన భరిస్తూ ఉన్న మనము మనకు నచ్చిన ఒక వ్యక్తికి పార్టీ నచ్చి ఓటిస్తే టికెట్ ఇస్తే మనం మనకు సపోర్ట్ చేయాలి. నా ఊళ్ళో నేను బలంగా ఉంటే నా యొక్క నా వాళ్ళంతా రేపు నా ఇన్ఛార్జ్ సపోర్ట్ చేయడానికి ధైర్యంతో నా స్థానికంగా నేను బలంగా ఉన్నాను. కానీ నా నాయకత్వం రియాజ్ గారు నేను ఎంతసేపు ఎన్నూరులో నేను తిరిగినా రేపు ఉంటే ఓటు వేసిన రియాజ్ గారికి, కాబట్టి రియాజ్ గారిని ప్రమోట్ చేయాలి. అలాగే మీకు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే ఇప్పుడుంటే బాగున్నా గారు ఇలా మీకు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే వాళ్ళని సపోర్ట్ చేయండి. మీ పర్సనల్ ఈగోస్ వదిలేసేయండి. మీ పర్సనల్ ఈగోస్ మీ దగ్గరే పెట్టుకొని పార్టీ కోసం ఐకమత్యంగా పనిచేయండి. అందరూ సొంత ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతుంటే సార్ ఒక విశ్వాసంగా ఉండే వ్యక్తి వచ్చి నామినేషన్ వేశాడు సార్. ఆ నామినేషన్ వేస్తే ఎలా అంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి మీకు 10 లక్షలు డబ్బులు ఇస్తాను, లేకపోతే మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాను అంటే ఆ వ్యక్తి ఒప్పుకోలేదు సార్. దాని తర్వాత జిల్లా అధ్యక్షులు గారిని కూడా కలిసారు వాళ్ళు. సార్ మీరు చెప్పండి అంటే రియాజ్ గారు కూడా ఒప్పుకోలేదు దానికి. అలా అవసరమైతే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసే స్థాయికి వెళ్ళిపోయింది సార్. ఆ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తగ్గిపోయిందని చెప్పి వాళ్ళు అలా ప్రవర్తించారు. కానీ ఆ వ్యక్తి ఒడిదొడుకులు ఎన్నో నిల్చొని పోరాటం చేసి గెలిచాడు సార్. ఎలా గెలిచాడు అంటే ఒక 25 లక్షల డబ్బులు వచ్చారు సార్ వైసీపీ వాళ్ళు. ఒక రెస్టారెంట్ తీసుకొని కేవలం కార్యకర్తలు నాయకులు తినడానికి 5 లక్షలు ఖర్చు అయ్యింది సార్. వాళ్ళు తాగడానికి 2 లక్షలు, 7 లక్షలు ఖర్చు అయ్యింది. మేము అతి తక్కువ ఖర్చుతో పెద్దపూడి విజయ్ కుమార్ గారు, మలగా రమేష్ గారు, రియాజ్ గారు మాకు ఎంతో సపోర్ట్గా ఉంది. ఆఖరికి ఎలా అంటే నామినేషన్ వేయడానికి మేము గ్రూపుల్లో మెసేజ్ పెట్టుకొని వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పెడతారేమో రండి అంటే ఇంకోళ్ళు నుంచి ఒంగోలు నుంచి మాకు తెలియని కార్యకర్తలు ఎంతోమంది వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ముఖ్యంగా చంద్రబాబు గ్రామస్తులు మమ్మల్ని గుర్తించి హద్దుకొని వాళ్ళు ఓట్లు ఎలా అడిగారంటే సార్ మొత్తం 12 వార్డులు, ఒక్కొక్క వార్డుకి 15 మంది, ఒక 5 జిల్లా స్థాయి నాయకులు, ఒక 5 మండల స్థాయి నాయకులు, ఒక 5 గవర్నమెంట్ వ్యక్తులు పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా కులాల పరంగా మతాల పరంగా విభజించి ఓట్లు అడిగారు. కానీ ఏ కులాలు మతాలు లేకుండా మేము వెళ్ళి ఎదుర్కొని గెలిచాం సార్. ముఖ్యంగా అలాంటి ఎంపీటీసీని పార్టీ గుర్తించవలసిన అవసరం ఉందని కోరుకుంటున్నాం సార్. చాలా మా వయసులో అయితే ఇంత రాజకీయ ఎప్పుడు చూడలేదు సార్. మాది నాగులపాడు. మా ఊరిలో 2 జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు సార్. కానీ మన జనసేన పార్టీ తరఫున ఏ స్థాయి లేని నన్ను ఒక నంబర్గా ఇస్తే మా ఊరిలో ఉన్న 2 నాయకుల్ని అవతల పార్టీ వాళ్ళు ఇస్తే వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుకున్నారు. ఒక జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేశారంటే ఏముండరు పిల్లలు అంటారు. కానీ గెలుపొంది
కౌంటింగ్ దగ్గర కూడా మన పెద్దపూడి విజయ్ కుమార్ గారు అందరూ చేశారు. కౌంటింగ్ దగ్గర కూడా మళ్ళీ రీకౌంటింగ్ అని 10 ఓట్లు 20 ఓట్లు తగ్గించి స్థానిక ఎంపీపీ లోపల కూర్చొని మమ్మల్ని ఎల్లనీయకుండా ఉంటే మలగా రమేష్ గారు అందరూ ఎదుర్కొని చాలా పద్ధతిగా మంచి విజయం సాధించారు సార్. అలాంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇది కార్యకర్తల సమావేశం కాబట్టి కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్నాను, మీరు బలంగా ఫిక్స్ అవ్వండి. వీళ్ళ నాయకులు వస్తారా, వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా కాదు. చదరవాడ గ్రామం దానికి ఆలస్యం. ఒక వ్యక్తి బలంగా అనుకొని నిలబడ్డాడు. ఆ వ్యక్తి దగ్గర ఏం ఆస్తి లేదు, సంపద లేదు, ఏమీ లేదు. కానీ సమయానుకూలం కందుకూరి బాబు లాంటి వాళ్ళు, షేక్ రియాజ్ లాంటి వాళ్ళు, లేకపోతే దగ్గరుండి నిలబడ్డానికి మల్లా రమేష్ లాంటి వాళ్ళు, పాలెం సురేష్ జిల్లా స్థాయిలో చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది సపోర్ట్ చేస్తారు. కార్యకర్తలు మాత్రం ముఖ్యంగా ఇంకొకటి, అలాంటి ఎలక్షన్స్ జరిగినప్పుడు రాని నాయకులు తర్వాత వచ్చి మాకు పదవి కావాలంటూ చాలా హాస్యాస్పదంగా ఉంది. ముందు పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండి, తర్వాత పనుల కోసం బాబులాడండి అని చెప్పి కూడా చెప్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కందుకూరి బాబు గారికి నమస్కారం. బృందమాన్ని మన్నించి మనకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి శ్రీ శ్రీనివాస యాదవ్ గారికి, మసూదన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి, నగర అధ్యక్షుడు రమేష్ గారికి, వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ ముందుగా పనిచేస్తా ఉన్న కార్యకర్తలు చాలా ఉన్నారు. గతంలో ప్రజారాజ్య పార్టీలో సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆ పార్టీకి 23,000 ఓట్లు వచ్చింది. ఆ రోజు ఎంతోమంది యువకులకి ఓట్లు లేవు. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టినప్పుడు నేనేమనుకున్నానంటే పెరిగి పెద్ద ఆ ఓట్లు కూడా వచ్చినాయి. గతంలో ఉన్న 23,000 ఓట్లు ఉన్నాయి. మండలానికి 10,000 చొప్పున 40,000 ఓట్లు మనకు వస్తాయని నేను ఆశించాను. కానీ అదే పద్ధతిలో ఎన్నికలకు 6 నెలల ముందు సంతనూతలపాడు జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు 6 నుంచి 8,000 మంది ర్యాలీలో పాల్గొన్నారు, బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోనే కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్న ఏకైక నియోజకవర్గం సంతనూతలపాడు. ఆ రోజు వచ్చిన కార్యకర్తలందరికీ అప్పుడు కూడా నా ఉత్సాహం పెరిగిపోయింది. అనుకున్న దీనికి మనం చేరుకుంటున్నాం, అనుకున్న లక్ష్యానికి దగ్గరగా పోతున్నాం, గెలుస్తామనుకోలేదు. కానీ 23,000 మండలానికి 10,000 చొప్పున 40,000 ఓట్లు వస్తాయి అని నేను భావించాను. శ్రీ సాయిబాబా గారిని వేదిక మీద నమస్కారం. ఈ క్రమంలో పనిచేసుకుంటున్న తరుణంలో ఇక్కడ అందరికీ గొప్ప విషయం ఏంటంటే కోఆర్డినేషన్. ఏ నియోజకవర్గంలో లేనిది కార్యకర్తల మధ్య కోఆర్డినేషన్ కలిగిన ఏకైక నియోజకవర్గం సంతనూతలపాడు. ఈ క్రమంలో గ్లాసు గుర్తు అని ఇంటింటికి చెప్పిన సమయంలో, గ్లాసు గుర్తు ప్రజలకి, ఓటర్లకి దగ్గరైన సమయంలో అనుకోకుండా పార్లమెంట్కి బిఎస్పీ అభ్యర్థి, అసెంబ్లీకి సిపిఎం అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా గాజు గుర్తుని వదలలేక రకరకాలుగా పోగా ఎవరైతే సంతనూతలపాడు నియోజకవర్గానికి కార్యాలయానికి వచ్చారో ఆ 6,000 మంది మాత్రమే ఈ 2 గుర్తులకి ఓటేయడం జరిగింది. నేను కోరేది ఏంటంటే రాబోయే ఎన్నికల్లో మనం తిరిగి మన గుర్తుపైనే అభ్యర్థిని నిలబెట్టుకోవాలి, మన గుర్తుపైనే మనం ఓట్లు వేసుకోవాలి, మన బలాన్ని మనం ప్రదర్శించుకోవాలి. రాష్ట్ర నాయకులకి నేను చెప్పేది ఏంటంటే సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇప్పుడున్న వాళ్ళలో మేము ముందు ఒక 2 మండలాలు కమిటీ చేస్తాం, తర్వాత 2 మండలం అన్ని పరిశీలించిన తర్వాత 2 మండలాలు కమిటీ చేస్తాం. దాని ఒకటే పని మేమేం చెప్తామంటే కోఆర్డినేషన్ బాగుంది. అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకొని ఒకే మాట మీద, ఒకే పద్ధతి మీద పనిచేస్తారు. ఆదివారం అయితే ఈ సభ ఎక్కడ జరిగేదో నాకు తెలుసు. శుక్రవారం కాకుండా మనకి పనులు వెళ్ళేవాళ్ళు సాఫ్ట్వేర్కి శుక్రవారం 9 దాకా వర్క్ ఉంటుంది.
అదే కాకపోతే సంతోషం సాఫ్ట్వేర్తోనే ఈ ప్రాంతం నిండిపోయింది. అయితే రాష్ట్ర రాజకీయాలు మరో కోణం, అవన్నీ నాయకులు చెప్తారు. నేనేం చెప్పబోతున్నానంటే సంతనోతులపాడు నియోజకవర్గంలో మనం కలిసి పనిచేయాలి. ప్రతిదీ మనం టార్గెట్ నిర్ణయించుకోవాలి. ఎకనామిక్ ప్రాబ్లం అనేది పార్టీ నడపడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ పిల్లలు గత కంటే కొంత మెరుగైంది. ఎందుకంటే గతంలో ఊళ్ళో మాత్రమే కనపడేవాడు. మన కంపెనీకి ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళు కూడా చాలా మంది. ఇది మార్పు. పెద్దలు కూడా మన పార్టీని ఆశీర్వదించడానికి వస్తున్నారు. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటంటే 4 మండలాలు కార్పొరేషన్లో 2 డివిజన్లు. మనమందరం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క సొసైటీని ఏర్పాటు చేయబోతున్నాం. జనసేన పార్టీ పేరు మీద ఏం చేసినా చేయకుండా సొసైటీ అభివృద్ధి పనులు సొసైటీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మండలం నుంచి 200 మందిని ఎన్నుకొని ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి నెలకు 100 రూపాయలు వాళ్ళు ఆ సొసైటీకి చెందేట్టుగా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కొడితే అది ఆ ఇద్దరు అత్యంత నిజాయితీపడిన వాళ్ళ చేత అది రన్ చేయబడుతుంది. 4 మండలాల్లో ప్లస్ కార్పొరేషన్లో కూడా ఈ 100 రూపాయలది చాలా తక్కువగా కనపడచ్చు, కానీ అది పూర్తి స్థాయిలో వినియోగం మాత్రం చాలా మంచి కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. ఆ డబ్బును మనం ఎంతోమంది మన కార్యకర్తలు ఇబ్బందులు పాల్గొన్నారు. మన పార్టీ కుటుంబాల వాళ్ళు హాస్పిటల్ పాల్గొతున్నారు. చేసుకో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 8 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి అది ఎందుకు ఎలా ఖర్చు పెట్టాలనేది వాళ్ళు నిర్ణయిస్తే పార్టీ వాళ్ళకి సాయం చేయడానికి వీలుంటుంది. ప్రతిసారి పిల్లలు జేబుల నుంచి కార్యక్రమాలు చేయాలని ఇబ్బంది పడుతున్నారు. పూర్తి స్థాయి పేదని నేను నాయకుల ద్వారా నేను అందిస్తాను. ప్రతి ఒక్కరూ నెలకు 100 రూపాయలు చొప్పున ఆ సొసైటీకి, అది కూడా సహకార సొసైటీ లాగా ఉంటుంది. ఆ సొసైటీని రేపు ఈ సంకేతంలో కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అధ్యక్షుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే అందరూ కలిసి రావాలి. కలిసి ఉంటే రాబోయే రోజుల్లో జనసేనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ అందరి సహకారం కావాలి. పార్టీ యాక్టివ్ కావాలంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మనం లాక్కొని రావాలి. ఒక 6 మంత్స్లో మనమంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో చురుకైనటువంటి కార్యక్రమాలు చేసి అన్ని సామాజిక వర్గాలను జనసేన పార్టీ వైపు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు 2024 సీఎం అవుతారు. మీ అందరి ఆశీస్సులు అందరి అభ్యర్థుల మీద జనసేన పార్టీ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ బోరపోయిన శ్రీనివాసరావు గారి, అలాగే పార్టీ పిఎస్సి చైర్మన్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారికి, వేదిక మీద ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులకు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. మీరు కొంతసేపు నిశ్శబ్దంగా ఉంటే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అడగరా? నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని అడిగరా? తెలీదా? రాష్ట్రానికి రాజధాని తెలీదా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఆప్షన్స్ ఇచ్చారా? 1 జగన్ రెడ్డి, 2 సజ్జల రామకృష్ణ రెడ్డి, మన హోంమంత్రి గారు సుచరిత గారు, రామకృష్ణ రెడ్డి గారు. కన్ఫ్యూజన్గా ఉంది కదా? అమిత్ షా ఒకటే మంత్రిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. మనం అనుకోలేదు, కన్ఫ్యూజన్ కదా రాష్ట్రంలో ఉందా? అవగాహన లేని వాడు ప్రజా జీవితాల పట్ల, పాలన పట్ల, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అవగాహన లేని వాడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఇలాగే ఉంటుంది. డైవర్షన్ సీఎం ఎందుకు? సభలో
అనేక మంది పెద్దలు కూడా కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ వయసు వాళ్ళు కూడా జనసేన పార్టీతో కలిసి పనిచేయడం అనేది నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్న మార్పు మొదలైంది. సంతోషంతో పనిచేయడం. నా పేరు విజయ్ కుమార్ అండి. మాది ఉప్పాలని. మా అమ్మ నాన్న రోజువారీ దినసరి కూలీలు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు వచ్చాయి కాబట్టి రాజ్యాంగపరంగా అందినటువంటి రిజర్వేషన్ అందుకుని కొంతమేర చదువుకోగలిగారు. ముఖ్యంగా పేదల అసహ్యం, రాజకీయ పార్టీలన్నా రాజకీయ నేతలన్నా ఒక రకమైన అసహ్యం. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేయాలి? రాజకీయ పార్టీలు ప్రజల కోసం కదా పనిచేయాలి. మరి మా బతుకులు ఇట్లా ఉన్నాయి? నాలాంటి ఎంతమంది ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు? ఎందుకు ఇంకా మారుమూల ప్రాంతాల్లోనే మగ్గిపోతున్నారని చెప్పి ఒక రకమైన ఆవేదన, అసహ్యం ఉండేది. కానీ 2014లో కొంచెం కళ్ళు తెరుచుకున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో చూస్తే అద్భుతం కదా సిద్ధాంతాలు. ఎవరికైనా అనిపిస్తుందా? ఎందుకు ఆయనకి ఆ సిద్ధాంతాలతో ఏం అవసరం? కోరికెందుకు, ఆ వాంఛెందుకు, మనందరి మీద గుండెలు పగిలిపోయేంత ప్రేమకు, సమాజంలో ఉన్న కులాలన్నీ కూడా కలిసిపోయి అన్నదమ్ముల్లో బతకాలనే ఆ ఆకాంక్ష ఎందుకు? మతాల పేరు మీద హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని చెప్పి మనల్ని విడదీసి రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మతాల ప్రస్తావన లేని ఒక వినూత్నమైన రాజకీయం చేయాలన్న ఆ ఆకాంక్షకు గనుల్ని, సహజ వనరుల్ని, పర్యావరణాన్ని నిరంతరం ధ్వంసం చేస్తూ భవిష్యత్ తరాలకి ఏమీ మిగల్చకుండా దోచేసుకుంటున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులకి మారుగా ఆలోచించి పర్యావరణం, సహజంగా మనకు లభించిన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుభవిస్తూ కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా అందించాలనే ఆ కోరిక ఎందుకు? ఈ కోరికలన్నీ ఒక మనిషిలో ఉంటే ఆ మనిషి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకు కనిపిస్తుంది. అసలు ఏ రాజకీయ పార్టీకైనా సిద్ధాంతాలు ఉన్నాయా? అసలు ఉంటాయా? రాజకీయ పార్టీ కనుక ఉంటే, దాని కనుక సిద్ధాంతం అనేది ఒకటి ఉంటే ఆ సిద్ధాంతం ఏమై ఉంటుంది? కేవలం అధికారంలోకి రావాలని మాత్రమే ఉంటుంది. సిద్ధాంతమైన లక్ష్యమైన ఒకటే ఉంటుంది వాళ్ళకి. అధికారంలోకి రావాలి, ఎలాగైనా భయాలో డబ్బులు ఇచ్చో, భయపెట్టో, బాధ పెట్టో అధికారంలోకి రావాలి. కానీ ఈయనేంటి అమాయకంగా ఉన్నాడు అనుకోవాలా? మన మీద ఇంత ప్రేమతో చూపిస్తున్నాడు. ఆ సిద్ధాంతాలండి సమాజం మారాలంటారండి. పవన్ కళ్యాణ్ గారు 100% కష్టం, కరెక్ట్. ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు, అవాయి చెప్పులు వేసుకునే వాళ్ళ చేత, రబ్బర్ చెప్పులు వేసుకుని నడిచే వాళ్ళ చేత రాజకీయం చేయిస్తారు, రాజకీయ నాయకులుగా వాళ్ళని చేయిస్తారని చెప్పారు. దానికి నిదర్శనం నేనే. అత్యంత పేదరికం నుంచి వచ్చిన నాలాంటి ఒక యువకుడు, మిగతా పార్టీలు అయితే నన్ను గేటు దగ్గరే ఆపేసేవారు. గేటు లోపలే కూడా నాకు వెళ్ళడానికి మిగతా రాజకీయ పార్టీల్లో అవకాశం ఉండదు. కానీ ఈరోజు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇంతమంది పెద్దల మధ్య. రాష్ట్ర పార్టీకి, ఒక మెయిన్ స్ట్రీమ్ రాష్ట్ర పార్టీకి ఒక దళిత యువకుండానే నేను డబ్బు లేకపోయినా, సామాజికంగా వెనుకబడినా కూడా ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో కూర్చోబెట్టాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకుంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పదవులన్నీ కూడా మీరు వస్తున్న కట్టుకుంటురండి. ఒక పాటలాగా రెడ్డి 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 లాగా ఉంటే చివరిలాగా మధ్యలో ఎక్కడ కనిపిస్తుంది. దయచేసి క్షమించాలి ఏదో తప్పు మాట్లాడు. అంటే ఒకటే సామాజిక వర్గం, రాజకీయం అది కాదు కదా. ప్రభుత్వంలో పదవులు చూడండి, ఇంకెవరు లేరా? అర్హులు లేరా? పరిపాలన సాగించలేరా? నాయకత్వం వహించలేరా? కానీ ఇక్కడ చూడండి, ఒక చక్కటి పుష్పగుచ్చం లాంటి, రకరకాల పువ్వులు కలిసిన ఒక చక్కటి పుష్పగుచ్చం లాంటి నాయకత్వం. అన్ని సామాజిక వర్గాలు ఎవరికి సాధ్యమవుతుంది? సమాజం పట్ల ప్రేమ కలిగిన పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడికి మాత్రమే సాధ్యం. అలాగే మరొక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు బోలబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి, మరొక ప్రధాన కార్యదర్శి
సోదరుడు విజయ్ గారికి అతి తక్కువ సమయం ఉన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి పనుల్లో ఉన్న 18వ తేదీ ఎస్ఎన్పాడు నియోజకవర్గ సమావేశం మనం నిర్ణయించుకుందామంటే ఓకే నేను ముందుంటానని చెప్పి ప్రతి విషయంలో కూడా ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న అందరినీ సర్ది చెప్పి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కందుకూరి బాబు గారిని, గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లకొండ సాయిబాబా గారికి, ఒంగోలు నగర అధ్యక్షులకు, అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కమిటీ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి ఎస్ఎన్పాడు నియోజకవర్గ మండలాల అధ్యక్షులకు, మన నియోజకవర్గంలో ఎంపీటీసీగా గెలిచినటువంటి కృష్ణ గారిని, ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, మీడియా సోదరులు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఎస్ఎన్పాడు నియోజకవర్గంతో సమీక్షా సమావేశాలు పూర్తయిపోయింది. ఈ సమీక్షా సమావేశాలు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా క్రియాశీల సభ్యత్వం ప్రారంభించడానికి నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు 14 రోజులు క్రియాశీల సభ్యత్వం జరిగే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పండగ వాతావరణంలో ఆయా నియోజకవర్గాల్లో పండగలో జరిపే విధంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మనందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే, ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్టీ కార్యకర్తలకి ఏ పార్టీ కూడా ఇంత ప్రయారిటీ బహుశా ఇచ్చుండదు. ఎందుకంటే మన పార్టీలో యువత ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురైతే హాస్పిటల్ నిమిత్తం 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో, అలాగే ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి జరగరానిటువంటి సంఘటన ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చే విధంగా నిర్ణయించడం నిజంగా మన అందరి అదృష్టం. మన పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన కష్టపడి సంపాదించిన దాంతో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు పే చేస్తూ మనందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఎస్ఎన్పాడు నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని ఎక్కడో పక్కన ఉన్నటువంటి జిల్లాలో మన స్థానికుడు కూడా కాదు, ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి కూడా కాదు, పక్క జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిని మనం తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గంలో ఓట్లు వేసి గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఆయన చేసింది ఏంటయ్యా అంటే అభివృద్ధి మాత్రం కాదు, భూ కబ్జాలు. ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే ఎక్కువ భూ కబ్జాలు జరుగుతున్నాయి. మరి రాష్ట్ర మంత్రి పక్కనే ఒంగోలు నియోజకవర్గంలో ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇన్ని భూ కబ్జాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తారు. ప్రజలకి సేవ చేయాల్సింది పోయి ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ఎస్ఎన్పాడు నియోజకవర్గాన్ని అభివృద్ధికి నోచుకోకుండా వెనక్కు నెట్టి వేసినటువంటి ఘనత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లాలోనే ఆదాయ వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం ఎస్ఎన్పాడు నియోజకవర్గం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి గ్రానైట్, గెలాక్సీ గ్రానైట్ మన నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గంలో. కానీ ఆ ఆదాయం ఏది మన జిల్లాకు కానీ మన నియోజకవర్గానికి కానీ ఖర్చు పెట్టదు. నెలకి దాదాపు 250 కోట్ల పైన ఆదాయం వచ్చింది ఒక గెలాక్సీ వల్ల. ఇప్పటికి కూడా మన జిల్లా కానీ మన
ప్రాంతం కానీ కరువు జిల్లా కానీ కనీసం పార్లమెంట్లో ఎంపీగా గెలిపిస్తే వెనకబడినటువంటి జిల్లాగా కూడా గుర్తింపు ఇంకా మనం రోజు చూడడానికి ఇంకా ముందుకు రానటువంటి జిల్లాలు. ఇంత ఆర్థిక వనరులు ఉన్నాయి, మరి మీరు వెనుకబడే జిల్లాగా ప్రకటిస్తారా? మా జిల్లాను అభివృద్ధి చేస్తారంటే ఈ జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువ. ప్రతిరోజు తాగునీరు ఇస్తా ఉంటారు ఒంగోలు నగరానికి. ఎస్ఐ వారు కూడా నియోజకవర్గం 6 డివిజన్లు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అంతర్భాగం. ఏ రోజు మంచినీళ్ళు రావు, ఏ రోజు వస్తాయో తెలియదు. ఎన్నికల ముందు మాత్రం వాగ్దానాలు ఇస్తాయి. మరి స్థానిక ప్రజా సమస్యలు ఈ విధంగా వదిలేసి మీరేమో ఖరీదైన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని గ్యాస్ వాడుకోవడానికి విదేశాలకు వెళ్తారు. ఇందుగా మీకు మేము ఓట్లేసింది. ఇందుగా మీరు మా జిల్లా సమస్యలు ఎప్పుడైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కలిసికట్టుగా వెళ్ళి ఎప్పుడైనా ప్రస్తావించారని మేము అడుగుతున్నాం. ఏ రోజు ప్రస్తావించరు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఏదో క్యాబినెట్ మీటింగ్ పెడతారు, క్యాబినెట్ లో పెట్టినటువంటి అంశాలన్నీ ఆమోదింపబడతాయంటే మరి మీరు దానికి తనుపి ఆ మీటింగ్కి పోయి ఒక బిస్కెట్ వస్తాయి. ఎందుకంటే ప్రతిరోజు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే ఆ నిర్ణయం పాస్ అవుతుంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్నటువంటి అర్హత ఏంటి? ఆయన ఏమన్నా రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓటేసే గెలిచినటువంటి వ్యక్తి కాదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఏ రోజైనా మీడియా సమావేశం పెట్టి ఆయా శాసనంగా మాట్లాడారంటే అది మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఆయనకి ఏ అర్హత లేదు, ఆయన సలహాదారు. రాత్రి కూడా ఫుల్గా పనిచేసి జగన్ గారికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు పాటించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రోడ్డు మీద చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో యువతని ఎందుకు మీరు నిరుద్యోగ యువతగా చేస్తున్నారు? ప్రతి నెల 5వ తేదీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఏ నెల కూడా ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ రోజు కూడా ఉద్యోగాలు బయటికి చెప్పినటువంటి దాఖలు. సరే మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు మాకు, సరే ఇకనైనా వస్తాయని వస్తూ ఉన్నారు మా యువత, కానీ ఎక్కడా రాలేదు. ఎందుకు రాలేదయ్యా అంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అవ్వకుండా 2 సంవత్సరాలు పెంచేసి లక్షలాది నిరుద్యోగ యువతని శాశ్వతంగా నిరుద్యోగులు చేశారు. అది రాష్ట్ర భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగం కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ ఈ రాష్ట్రం సస్యశ్యామలం అనే విధంగా ఉంది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఆశతో పదవి మీద వ్యామోహంతో లేదు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను మీకు చేస్తాను, నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆయన చెప్తాను. మీకోసం నేను వస్తున్నాను, నాకు ఉన్నటువంటి అన్ని వదిలేసి విలాసమైన జీవితం వదిలేసి మీకోసం వస్తున్నాను, ఒక ఆశయంతో వస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుతానని. అయినా మనం ఇలా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నారు. ఆయన చెప్పేటటువంటి అబద్ధాలన్నీ అన్నారు. ఓట్లు వేసారు. ఈ రోజు ఏమైంది? మన బస్సులు రోడ్ల మీదకి వచ్చి చెత్త మీద పడంటాడు, ఇంటి పన్నులేమో వాల్యూ మీద అంటాడు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తాడు. ఇంకొక అవకాశం ఇస్తే మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి మన ఆస్తులు కూడా రేపు రాబోయే రోజులు అమ్మడానికి సిద్ధంగా ఉంటుంది. రాసిపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనల్ని రోడ్డు పాలు చేయడానికే ఈ రాష్ట్రాల్లో దాపరించారు. ఈ రాష్ట్రంలో
లోక కళ్యాణం జరగడానికి జరిపించడానికి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. అందరినీ వదిలేసి ఊళ్ళో తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, ఎక్కడ చూసామో మేము చిన్నప్పుడు చూస్తా ఉన్నాం. ఆన్లైన్లో ఇసుక పొంది గత ప్రభుత్వం ఒకరకమైనటువంటి పనులు చేస్తే ఈ ప్రభుత్వం అంత రెట్టింపు పనులు చేస్తా ఉన్నాం. ప్రజలు ఇసుక దొరకకుండా చేసి బ్లాక్ మార్కెట్ ఇసుక అమ్ముకుంటూ అక్కడ ప్రజలు ఇబ్బంది కూడా చేస్తూ ఉన్నారు. పౌర కార్మికులు ఇబ్బంది కూడా చేస్తూ ఉన్నారు. రైతులు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక ట్యాక్స్ తీసుకోకపోతే వాళ్ళని పట్టుకోవడం, సీజ్ చేయడం, నానా ఇబ్బందులు వచ్చాయి. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క నాయకులు చేస్తున్న పని. ఈ ఎమ్మెల్యేలకు వేరే పని లేదు, ఓన్లీ ఇసుకతో. కొందరు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లాకు, ప్రకాశం జిల్లాకు దగ్గర కోరుకున్నారు. ఎందుకంటే ఏమిటనుకున్నారు కోరుకు కరువులో అనంతపురం జిల్లా కరువు జిల్లా, ప్రకాశం జిల్లా కూడా కరువు జిల్లా. ఇక్కడ ఎమ్మెల్యేలకి అక్కడ ఎమ్మెల్యేలు కూడా చాలా దగ్గర కోరుకున్నాయి. ఇక్కడ అవసరం లేదు. ఇంకో ఆయన సందర్భం జిల్లా చెప్తున్నా, మా జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన తెలంగాణ ఎమ్మెల్యే వస్తాడు. నేను కూడా చూస్తున్నాడు, బాగా గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అంటారు ఆయన. తెలిసిన తెలంగాణ ఎమ్మెల్యే వస్తాడు. ఆయన నిద్రలో లేచిన పడుతుంది, లేచి అందరినీ డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర సంబంధం కుటుంబం వాళ్ళు. అక్కడ బాగా రౌడీ చేసే కుటుంబం అనంతపురం జిల్లాలో. ఆయన బాగా దగ్గర సంబంధం కుటుంబం. ఆయన వెంటనే వేసి ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తాడు. స్కూల్ నుంచి చేస్తాడు, ఆఫీస్ నుంచి చేస్తాడు. వెళ్ళి 7:30 5 స్కూల్ ఆఫీసర్లంతా 7 గంటల ఆఫీస్ వెళ్తాడు. ఎందుకంటే నిద్ర లేచిన వాడు పని మాట లేదు తింటాడు. వాళ్ళకే పని మాట ఉంటుంది. 9 గంటలకు ఆఫీస్కి వస్తారు మామూలుగా. కానీ 6:30 7 గంటలు వస్తాడు ఆయన. 5 గంటల నుంచి 9 గంటల దాకా పని చేస్తాడు. 9 గంటలు అయిపోయిన తర్వాత ఆయన చేసే పని ఏంటంటే కబ్జాలు, దోపిడీలు, రౌడీలు. ఇది ఆయన చేసే పని. ఇట్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి దోపిడీ. ఉదాహరణకు ఆయన మర్చిపోక ఈ జిల్లాలో ఏం తక్కువ లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఈ జిల్లా యొక్క మంత్రులు ఆయన బయటకు స్టేట్ గెలిపిస్తే ఏ పని చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు చేసినటువంటి దౌర్జన్యాన్ని, అరాచకాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మొన్నటిగా మనకు కమిటీ లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క మండలానికి కమిటీ వచ్చింది, ప్రతి వార్డు కమిటీ వచ్చింది, ప్రతి నియోజకవర్గానికి కమిటీ వచ్చింది, ప్రతి జిల్లా కమిటీ వచ్చింది. ఈ కమిటీ సభ్యులు అత్యవసరంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్తూ, అదేవిధంగా అధికార పార్టీ దౌర్జన్యాలను, వాళ్ళు చేసే ఆదాలను, వాళ్ళు చేసిన దోపిడీలు కూడా ప్రతి ఇంటికి తెలియజేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రజలను చైతన్యపరచాలి. ఎందుకంటే ఇక్కడ పాలన మారాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. దానికి ఒకటే మార్గం, మనం ఈ యొక్క దౌర్జన్యాలు ప్రజలు తెలియజేయండి. మనకు పాలన మారాలంటే ఏం కావాలా చెప్పాలా? పవన్ కావాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, యువకుడు కావాలి, ఉత్సాహవంతులు కావాలి, నీతివంతమైన పరిపాలన చేసేవాళ్ళు కావాలి, అవినీతి లేని పరమనాలి, కరప్షన్ లేని ముఖ్యమంత్రి కావాలి. ఇవన్నీ లక్ష్యాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ అంశంలో అట్లాగే నాతోటి కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు లేరు, నాతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటాం.
పెద్దలందరూ చెప్పారు ఇప్పుడు రాష్ట్రం యొక్క సోదరు అయితే చాలా వివరంగా చెప్పింది. అవునా, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనేది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనేది ఈ రోజు మనం ఆలోచన కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన మొదటి రోజు నుండే పేద ప్రజలు ఎవరు కూడా సమస్యలతో ఉండకూడదు. ఎవరైతే పేద వర్గాలు పని చేసుకుని బ్రతుకుతా ఉన్నారో వారికి ముందు రోడ్డు మీద తీసుకొస్తే అన్నా జగనన్న అంటే ఏడవాలని చెప్పేసి ముందు ఇచ్చి ఆపేశారు. భవన నిర్మాణ కార్మికులు అంటే తాపపల్లికి సంబంధించినటువంటి కార్మికులందరూ రోడ్డు పడేశారు. తర్వాత ప్రజాసొమ్ముతో నిర్మించినటువంటి 10 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చివేశాడు. అంటే ఆయన ప్రస్థానం కూల్చివేతలు ప్రజలంతా ఏడిపించడం మొదలైంది. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు కట్టించాడని ప్రజావేదికను కూల్చాడు. చంద్రబాబు నాయుడు కట్టించింది చంద్రబాబు నాయుడు అయ్యే సొమ్మ, మా సొమ్ము. నువ్వు కూల్చేసింది అయ్యే సొమ్మ, మా సొమ్ము. మేమందరం ట్యాక్స్ కట్టి మా అందరి కష్టంతో ఈ రాష్ట్రాన్ని బ్రతికిస్తా ఉంటే ఆయన ఏ సొమ్ములాగా నీ ఏ సొమ్ములాగా ఆయన కట్టడం కూల్చేయటం. ఎవడబ్బ సొమ్ములు ఎవడో కూర్చున్నాడు ఇక్కడ. రాష్ట్రంలో ప్రజలను గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా అన్నీ కూడా గజాలలో గుర్తు కనపడతా ఉంటాం. సిగ్గు లేదా మీకు? మంత్రులు కాదండి, ఎమ్మెల్యేలు కాదండి, ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. రోడ్లపై ప్రయాణించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నేషనల్ హైవేలో తిరగడం కాదు, మీ గ్రామాలకు రండి, మీ నియోజకవర్గంలో రోడ్లకు రండి. ఆ గ్రామంలో రోడ్లు ఎట్లా ఉన్నాయో, ఆ నియోజకవర్గంలో రోడ్లు ఎట్లా చూసి మీరు రోడ్లు వేసే కార్యక్రమాలు చేపట్టాలి. తప్పితే ముఖ్యమంత్రి గారు మాకు ఇంట్లో రోడ్డు లేదు, మా మాట లేదు, రోడ్లు లేవు, కాలం లేవు. కాబట్టి సంతరోజుల పాటు నియోజకవర్గాన్ని ఆదరించారు. కాబట్టి నేను ఇక్కడ ఒక 3 ఎకరాలు కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాను చెప్పి ఎమ్మెల్యే పెంచారు. ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని మీరు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అది తప్పనిసరిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం రావడం ఖాయం, సంతరోజుల పాటు జనసేన పార్టీ ఎగరేయడం ఖాయం, వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయం. ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు వసతి గృహంగా రాయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక ముఖ్య విషయం, ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే బూతులతో మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి గారు అంటుంటే నేను కూడా అట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మొట్టమొదటి 6 నెలలు కాకినాడ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఉత్సాహంగా ముఖ్యమంత్రి గారు కట్టుకోబడ్డానికి గురైనట్టు చేసుకోవచ్చు. కొంతమంది చంద్రబాబు గారు ఇబ్బంది పెట్టి ఆయనతో మాట్లాడుకోవచ్చు. కానీ మా నాయకుడు కూడా మాట్లాడారు. ఆ రోజు చెప్పాను నేను, నీవు ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా మా పవన్ కళ్యాణ్ మాట్లాడితే నీ ఇంటికి వచ్చి ఓపెన్గా చెప్పేవారు. నువ్వు అనుకున్నావు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్రంలోకి వచ్చాడు, ప్రజల కష్టాలు నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. తను సంపాదించే సంపద వదిలేసి ప్రజల కష్టాలు తీర్చడం కోసం, ప్రజల కష్టాలు ప్రభుత్వాన్ని తెలియజేసి వారి మంచి చెడులు భావాలు చేయడం చూపించడం కోసం రాజకీయాలకు వచ్చారు. తప్పితే నీలాంటి వెధలకు భయపడి వెనకపోయే రకం కాదని ఆ రోజు చెప్పాం. దాని తర్వాత వరుసలో మొదలైంది. ఆ రోజున ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి గంటగా ఎందుకు నిలబడాలని చెప్తామని నేను. ఆ రోజు నా సంఘటన జరిగిన తర్వాత కాకినాడలో మన కార్యకర్తలు అందరూ, నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఎందుకు మాట్లాడారు అడగడానికి వెళ్తే వారి మీద దౌర్జన్యం చేశారు, దాడులు చేశారు, మహిళలు కొట్టారు, పోలీస్ స్టేషన్ పెట్టారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఆ రోజు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా కాకినాడ వచ్చారు. కార్యకర్తలుగా ధైర్యం చెప్పారు, నా కార్యకర్త మీద ఒంటి మీద దెబ్బ పడితే ఎవరికైనా హాని జరిగితే
నేను ఇక్కడే కూర్చుంటా, ఇక్కడే ధర్నా చేస్తాను. వారికి న్యాయం చేసిన కూడా న్యాయం చేసేంత వరకు కూడా ఈ ఊళ్ళో పెట్టుకోవాలని చెప్పి తీసుకుంటున్నారు. ఆ రోజున లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నటువంటి డీజీపీ గారు సహా పవన్ కళ్యాణ్ గారికి ప్రతివాడుకొని పోలీసు వర్గాలందరూ కూడా క్షమాపణ చెప్పుకొని ఈసారి జరగకుండా చూస్తాం. మేము ప్రజలకు రక్షణగా ఉంటాం, లాండ్ ఆర్డర్ సరిగా జరిగేది చూస్తాం. మాట ఇచ్చింది లేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరికి రావడం జరిగింది. పోలీసు మిత్రులందరూ కూడా ఒకటే వేస్తా ఉన్నాం, మీరు వైసీపీ కార్యకర్తలకి నాయకులకి భయపడి మిగతా పార్టీ వాళ్ళు ఎప్పుడు పెట్టి తీసుకెళ్ళి ప్రయత్నాలు ఉంటాయని మనం చూసాం. మనం విశాఖపట్నంలో అప్పటివారి మంత్రి ఒక సీఎం ఎక్కడ చూపిస్తున్నాడు. పోలీసు మిత్రులారా, మీరు ఈరోజు ఏం తెలుసుకోండి, ప్రభుత్వం అంటే ప్రజలు పోలీసులు అందరూ కలిసి ఉంటేనే ప్రభుత్వం తప్పితే పోలీసులు ఒకవైపు ప్రజలు ఒకవైపు ఉంటారు. ప్రభుత్వం అన్ని వర్గాల అన్ని వర్గాల అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్నటువంటి మిత్రులు కుల మత భేదాలు లేకుండా కలిసిపోయేటువంటి దాన్నే ప్రభుత్వం అంటారు తప్పితే మీరు మరి వారు చేసేటువంటి ఊడిగాన్ని చాలా చురకటగా తీసుకొని మిమ్మల్ని తిట్టి కొట్టే పరిస్థితి రాబోతున్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతారో, ఎవరైతే ఎవరు ఉద్యోగాలు చేసే విధంగా సహకరిస్తారో వారికి సహకరించండి. రాబోయే ఎన్నికల్లో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి తాపత్రయం ఒకటే, ప్రజలందరూ కూడా ఒకే రకంగా జీవించాలి, కుల మతాలు తేడా లేకుండా ఉండాలి, చిన్న పెద్దలు తేడా లేకుండా ఉండాలి, ఉచిత విద్యా వైద్యం అందే విధంగా ప్రభుత్వం నడవాలి కనుక మంచి ఉద్దేశంతోనే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రభుత్వం ఏర్పడగానే ఈ రోజు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొప్పుకున్నా డబ్బులు వస్తూ ఉంటారు. మొన్న ఒక ఆటో వర్కర్స్ మీద మన దగ్గరికి వచ్చారు. అన్న బట్టలు నొక్కాడు, మా దగ్గర రాలేదన్నా, ఆ బట్టలు నిజంగా నొక్కాడు లేకపోతే ఫోటోలు పంపుతున్నాడు మాకు తెలియట్లేదు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడే వారానికి వచ్చి, రెండోసారి వచ్చినప్పుడు వస్తారు, మూడోసారి వస్తేనని చెప్పి వచ్చాడు మాకు. ఏదైనా ఈ బట్టలు నొక్కట్లేదు, నిజమైన బట్టలు పనిచేసే బట్టలు పనిచేసే బట్టలు ముఖ్యమంత్రి గారికి ఇలా బట్ట పనిచేసేది అక్కడ బట్టలు కూడా డబ్బులు వచ్చినందుకు సంతోషపడ్డారు. వాళ్ళే అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు ఉచితంగా డబ్బులు పెట్టాలి, ఉచితంగా వైద్యం సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవడం, ఉచితంగా విద్య ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు కూడా పేద వర్గాల వారందరూ కూడా ఉచిత విద్య అందించే చర్యలు తీసుకోవడం. మేము ఆ కోణంలో ఆలోచిస్తా ఉన్నాం. ఆ కోణంలో మీరు కూడా ఆలోచించండి. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, చాలా మంది పేద వర్గాలు కష్టపడి పనిచేసిన తర్వాత వాళ్ళకి ఏదో చిన్న అలవాటు ఉంటుంది, లెక్కలు తీసుకునే అలవాటు. వారిని వాళ్ళు పనిచేసే 500 వస్తే మీరు కష్టం మర్చిపోవడం స్థాయిలో 500 రూపాయలు, అది కూడా జగనన్న ఖాతాలోకి. ఎక్కడ కూడా లిక్కర్ షాప్లో చాలా మంది చెప్తా ఉన్నారు, ఫోన్పే లేవు, ఏటీఎం కార్డులు లేవు, డెబిట్ కార్డు లేవు, క్రెడిట్ కార్డు లేవు, క్యాష్, ఓన్లీ క్యాష్. ప్రభుత్వానికి ఎంత ఉంది, జగనానికి ఎంత ఉంది, ఎవరు ఎక్కలేదు. ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఏ సెక్రటరీ కానివ్వండి, ఆర్థిక మంత్రి జగన్ రాష్ట్రంలో పాపం ఆయన ఢిల్లీలో వదిలేశారు. అక్కడికి ఇక్కడికి ఫైల్ చూపిస్తున్నాయా, ఈ నెల మాకు ఎంత అనిపిస్తున్నాయా, ఈ నెల మాకు ఎంత అనిపిస్తున్నా అడుగుతుంటే. ఇకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎక్కడా కూడా ఏ శాఖకి ఏ మంత్రి ఉన్నాడో ఆ మంత్రులు కూడా తెలియదు. గుర్తు చేయాలి, అయ్యా మీరు శాఖ మంత్రి, ఈ శాఖ గురించి మాట్లాడాలి, ఏ కూడా తెలియదు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి బయటకు రావడానికి, ఈ యొక్క దౌర్భాగ్య స్థితి నుంచి ప్రజలు బయట తీసుకెళ్ళడానికి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుండాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు తీసుకుని మీ అందరూ కూడా ముందడుగు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మరలా ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. మనందరం కూడా సుఖశాంతితో ఉండగలుగుతామని చెప్పి మనందరినీ కోరుకుంటాం.